చపాతీలు కూడా వేసేస్తే వారం రోజులకు సరిపోతుంది కదా. ఓకే చపాతీలు చేయమ్మా. ఎన్ని మ్యామ్? ఒక 20, 30, ఒక 50 వేసి. ఓకే అమ్మా ఏంట్రా ఒక 2000 అమ్మా, ఒక షర్ట్ కొనుక్కుంటాను. షర్ట్ లేదు గిట్లేదు, నా దగ్గర పైసలు లేవు. ప్లీజ్ అమ్మా, చాలా బాగుంది షర్ట్, అక్కడ కొనుక్కుంటాను ప్లీజ్. లేదురా నా దగ్గర డబ్బులు లేవు. డాడీ ఉన్నా కానీ నేను కొనుక్కునేవాడిని అడిగి. మమ్మీ అసలు ఒక 2000 మమ్మీ ఇస్తే ఏమవుతుంది? ఏంద్రా ఊకే పైసలు ఆ డ్రెస్ ఈ డ్రెస్ అంటా ఉంటావు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తావు, ఏం అవసరం లేదు. పో మమ్మీ. అమ్మా ఏంట్రా ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? ఏ వంట చేయలేదు, ఏం చేయలేదు. ఎలా అమ్మా మరి వంట? ఇప్పుడు ఎలా ఫుల్ నాకు ఆకలిస్తుంది, తొందర పెట్టేసే నాకు. ఆన్లైన్ లో బుక్ చేసిన లేరా, వంట ఆమె వస్తుంది, ఆమెనే వంట చేస్తుంది, మంచిగా వెరైటీలు చేసుకొని చేపించుకొని తిందాం. ఏంటి ఆన్లైన్ లోనా? అవును. చూసావా మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చాలా ఉంటాయి, ఒక్కొక్కటి చదివా లేదా? నాకు అన్ని తెలుసు, నేను అన్ని చదివే బుక్ చేసిన. ఆమె వస్తుంది, మంచిగా వెరైటీస్ వండుతుంది, వారం రోజులకు సరిపడా అన్ని వండించుకొని తిందాం. డాడీ వచ్చేసరికి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏమమ్మా నీ ఇష్టం. ఇంకా అమ్మా ఏంట్రా ఎవరు వచ్చారే మన ఇంటికి? బ్లూ డ్రెస్ వేసుకుందా? అవును. పింక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుందా? అవును మమ్మీ. ఆమెనే చెప్పు, నేను బుక్ చేసిన అమ్మాయి వచ్చినట్టుంది, రమ్మని లోపలికి. ఓకే అమ్మా. అమ్మా ఏంటమ్మా పని మనిషి చుడిదార్లో వచ్చింది ఏంటమ్మా? ఆప్రన్ అలా వేసుకుంటారు కదా. ఏం లేదురా, నేనే అలా రమ్మన్నాను, ఇంట్లో మనిషి చేసిన ఫీలింగ్ ఉండాలని చుడిదార్లో రమ్మన్నా. అబ్బా ఈ శకలకేం తక్కువలేదు మమ్మీ, నువ్వైతే చావు, నీ ఇష్టం. కూర్చో, మొహమాటం ఏం లేదు, మాకు వంట చేయడానికే వచ్చావు కదా. ఇగో లిస్ట్ చెప్తా, రాసుకో. ఎస్ మ్యామ్ చెప్పండి. చికెన్ 65, మటన్ ఫ్రై, కీమా బిర్యానీ, తర్వాత ఇది తందూరి, పనీర్ కర్రీ, చికెన్ డ్రమ్ స్టిక్స్, నాటుకోడి పులుసు, రాగి సంకటి, సాంబార్ చేయు, అప్పడాలు వెరైటీలు ఉండాలి, స్నాక్ ఐటమ్స్ చేయు ఒక 3-4 టైప్స్, తర్వాత ఒక 2 రకాల స్వీట్స్, గులాబ్ జామున్ కంపల్సరీ ఉండాలి. ఓకే డబుల్ కమీటా కూడా చేసి. ఓకే చపాతీలు కూడా వేసేస్తే వారం రోజులకు సరిపోతుంది కదా. ఓకే చపాతీలు చేయమ్మా. ఎన్ని మ్యామ్? ఒక 20, 30, ఒక 50 వేసి. ఓకే ఓకేనా, ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసేసుకో. ఓకే మ్యామ్. అండ్ నాకు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ప్రొవిజన్స్ లిస్ట్ ఇస్తాను, సో మీరు క్రాస్ చెక్ చేసుకొని మీ ఇంట్లో ఉన్నాయా లేకపోతే తెప్పించుకోవాలా అది చూసుకోండి. ఓకే బాబాయ్, ఇగో ఈ అమ్మాయి ప్రొవిజన్స్ లిస్ట్ ఇస్తుంది, అవన్నీ తీసుకురాపోయి. చెప్పురా. సరేలే పెట్టు. ఏంట్రా 25,000 అంతెందుకు అయిందిరా? పనికిరాని అన్ని రాసిందమ్మా దీంట్లో, ఫ్రెష్ క్రీమ్స్ అని, గార్నిష్ ఐటమ్స్ అని, ఇంకా ఏంటి అంటే హోటల్ వేస్తారు కదమ్మా కలర్ఫుల్ అన్ని చూడడానికి బాగుండడానికి, అవన్నీ రాసి వచ్చింది, అందుకే ఇంత అయ్యాయి. మరి ఏం చేద్దాం రా? ఏం చేసేది ఏముంది కానీ ఇంట్లో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? ఉన్నాయిలే. దాంతో పాటు నేను ఇంకా ఇన్ని రోజుల తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటా, వారం రోజులు మంచిగా రుచికరమైన అన్ని తిందాం అనుకున్నా, మరి ఇంత బిల్ అవుతుందని నేను అనుకోలేదురా. సరేలే ఆ అమ్మాయికి చెప్తానులే, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చెయ్యమ్మా అని. అమ్మాయి. మ్యామ్ ప్రొవిజన్స్ తెప్పించారా మ్యామ్? లేదమ్మా, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో చేసేసి. అవునా? ఓన్లీ 8 ఐటమ్స్ చేయమ్మా చాలు. అలా ఉండదు మ్యామ్, మీరు బుక్ చేసుకుంది 15 ఐటమ్స్ కి, సో 15 కంపల్సరీ చేయించుకోవాలి, లేదంటే ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. తక్కువ చేస్తే తక్కువ అయితే కదమ్మా, ఎక్కువ అయితే అంటున్నావేంటి? లేదు మ్యామ్, మా దాంట్లో అంతే, ఆలోచించుకొని చెప్పండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏందిరా ఇట్లంటుంది, తక్కువ చేస్తుంది అని అంటే తక్కువ డబ్బులు తీసుకుంటది అంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటా అంటుంది ఏందిరా క్యాన్సిల్ చేయడానికి? ముందు నుంచి చెప్పాను కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కరెక్ట్ గా చదవాలని, పనికిరాని అన్ని చేస్తావు, మళ్ళీ ఇప్పుడేమో ఏదో తెలియనట్టు మొహము. అమ్మాయికి 10,000, ప్రొవిజన్స్ కి 25,000, మొత్తం 35,000 అవుతుందిరా. 35,000 పెడితే సంవత్సరం అంతా తినొచ్చు. డాడీ తెలిసింది అనుకో చెప్పుతో కొడతాడు. సరేలే నేను వెళ్ళి మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మేము సడన్ గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి, కొంచెం మేము బయటకు వెళ్ళాల్సి అర్జెంట్ గా ఉంది. సర్వీస్ క్యాన్సిల్ చేస్తే ఏమైనా చార్జెస్ పడతాయండి? లేదండి, మీరు ఫస్ట్ టైం మా సర్వీస్ బుక్ చేసుకున్నారు కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏం చార్జెస్ పడవు, నేను వెళ్ళిపోతాను. ఓకే అండి. ఇప్పుడు సర్వీస్ వద్దంటే ఇంకేమంటుందో, అసలు ఏం చేస్తున్నాడో ఏమో, ఏదో రుచికరంగా తిందాము అనేది ఆన్లైన్ టెక్నాలజీ అనుకుంటా ఆర్డర్ పెట్టిన, చక్కగా స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నా ఏదో ఒకటి తినేటోళ్ళము. ఇప్పుడు ఇటు ఆకలి వేస్తుంది, ఈ పిచ్చిమోహందేమో ఇంత బిల్ వేసింది, వీడు పోయి ఏం చేస్తున్నాడో ఏమో. నాకు 2,000 ఇవ్వమంటే ఇవ్వదా? ఆమెకు 4,000, నాకు 2,000 కలిపి మొత్తం కలిపి 6,000 అడుగుతాను. ఒక్క నిమిషం. అమ్మా ఏంట్రా? ఆమెతో మాట్లాడి చచ్చి చెడి లాస్ట్ కి అయితే 6,000 అడిగిందమ్మా. 6,000 అడిగితే లాస్ట్ ఇంకా ఫైనలైజ్ చేసేసరికి 5,000 అలా మొత్తానికి సెట్ చేసేసాను. ఇంకా 5,000 ప్లస్ నాకు ఒక షర్ట్ 2,000 మొత్తం కలిసి 7,000 ఇవ్వమ్మా. 2,000 లేదు 3,000 లేదు, అనవసరంగా 5,000 అసలే బొక్క. దానికి 5,000, నీకు 1,000, 6,000 ఇస్తా పో.